హలో గాయ్స్, వెల్కమ్ టు నిరు లాక్స్. ఇప్పుడే ఊటీలో దిగినాం. ఒకసారి మన లొకేషన్ చూస్తే మస్తు అంటే మస్తు ఊలుగున్నది. అన్న మొత్తం బిజీ అటుతో తీరాను ఇక్కడ ఏం లేదు. చెప్పాలి మన వాళ్ళు ఇవే చాలా బాగుంది. తగ్గించుకుంటే మంచిది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఊటీ బస్ స్టాండ్. ఇది ఓకే గాయ్స్, నెక్స్ట్ మొత్తం మంచున్నాయి కాబట్టి ఏం కనబడతలేదు. మనం రేపు మాట్లాడుకుందాం. పొద్దుపోతుండే ఫస్ట్ మనం ఈ నుంచి చెక్అవుట్ చేసి లగేజ్ అన్న రూమ్ తీసుకొని రూమ్లో ఉంటాం గాయ్స్. అక్కడ వీడియో స్టార్ట్ చేస్తాం. గాయ్స్, గుడ్ మార్నింగ్. చెక్అవుట్ చేస్తాం రూమ్ అంతా. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఫ్రెష్గా. వాళ్ళ వ్యూ పాయింట్ సార్ ఏంటి సార్ అది? వీడియో స్టార్ట్ చేస్తా. బాయ్ గాయ్స్. చెక్అవుట్ చేస్తాను లాడ్జి. చెక్అవుట్ అయింది, టిఫిన్ చేసి నెక్స్ట్ పోటీ వ్యూ పాయింట్. కానీ లొకేషన్ మార్నింగ్ చూస్తే అంటే చాలా బాగుంటుంది. సో మీరు చూడాలి లొకేషన్ ఎట్లా. చాలా అంటే చాలా బాగున్నారు. వాయిస్ ఎట్లా వేసినారు అన్ని ఎట్లా వేసినారు. ఇది బస్ స్టాండ్. ఇట్లా వస్తే సీదా ఇక్కడ నుంచి కాటేజీలు ఉంటాయి. మీకు ఏమైనా రూమ్స్ కానీ అవైలబుల్ కావాలంటే ఇటు వెళ్ళండి. మనం నెక్స్ట్ వేరే డెస్టినేషన్ పోయినా అక్కడ పోయినంటే చెప్తా. గాయ్స్, చాలా మనం నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యో కన్నా రేట్లు పిచ్చి ఉన్నాయి, కానీ టేస్ట్ కూడా మామూలు ఉన్నది. మాట్లాడదా ఇడ్లీ మాత్రం సాపడే ఇడ్లీ మాత్రం తప్పుడే 100 రూపీస్. తెలంగాణ 2 ప్లేట్లు తెప్పి 3 ప్లేట్లు వస్తాయి. కానీ తెలంగాణలో ఏంటంటే ఊటీలో టూరిజం ఉంటాయి కాబట్టి మినిమం రేట్లు ఉంటాయి. మీరు కూడా ఈ హోటల్లో మాత్రం వశపడకుండా తిన్నాం గాయస్. మీరు కూడా వశపడకుండా తినాలి గాయస్. మేము అదే కోరుకుంటాం. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? కడుపు నిండా తిన్నాక సోంపు వేసుకుంటారు. అసలు తమిళనాడులో విమల్ దానట అసలు ఏడో చూసిన దొరకట్లేదు కదా. 1 వీక్ నుంచి అసలు మన తెలంగాణ దొంగతనం ఐటమ్ అరక్కం అంటాను. ఏమర్థం అయితే లేదు. ఇవాళ కళ్ళు ఉంటే తెచ్చుకోండి. వీడికి అతనికి ఇబ్బంది కనబడతాయి. మీరు ఏదైనా ప్లాన్ పెట్టున్నారు కంట్రీలో ఉన్నావు బుక్ అయితే వాళ్ళకి కాకుండా వచ్చినప్పుడు ఇక్కడ వెహికల్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే వెహికల్ తీసుకుంటే మీకు అందుబాటులో ఉంటుంది. ఇవి అనుకోని మాట్లాడుతున్నాం మేము. అంటే దాదాపు ఒక 6 ప్లేసెస్ అనేది చూపెడతారు కార్లో. మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈ డే అంతా అంకులే చూసుకుంటారు మమ్మల్ని. అంకుల్ కూడా కొన్ని అంటే మనమే పెట్టుకోవాలి. ఏదైనా కానీ మనకు మాట్లాడుతున్నారు మన వాళ్ళు. గాయ్స్, మొత్తం టూరిస్ట్ ప్లేస్లే. Streets, but I kept searching for your trace in the dark.
పాడు కదా ఓకే 1 minute సార్. Empty streets, but I keep searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're in obsession, your eyes, your kisses, my skin that feels so empty inside. బాగా చిల్లర చేస్తే దెంగలే బయటికి దెంగలాట బాగున్నా ఇదిగా ఆల్మోస్ట్ మనం బోట్ మన పాయింట్కి వచ్చినాం.
ఊటీలా రోడ్ మాత్రం చాలా ఉన్నాయి. నమ్ముకొని ఇక్కడ సేవలు ఉన్నాయి. వాళ్ళు బోటింగ్ ఆడనా మనోడు పిచ్చి స్పీడ్ ఉన్నాడు. చేద్దాం గాయస్, మనల్లో ఒకసారి తెలుసుకున్నా ఎట్లున్నదో ఇది ఎట్లున్నదో బాగా ఎట్లున్నదో. అరే ఇంటికాడ ఉండి తినడం కాదురా, ఊటీకి రండిరా. ఎన్ని రోజులు ఉంటారా ఇంట్లో? నేను చూడండి మీతో ఉండి ఊటీకి వచ్చాను రా. మీరు ఎప్పుడు వస్తారా? రండిరా, రండి ఊటీకి రండిరా, ఎంజాయ్ చేయండి లైఫ్ ని. నేను మాత్రం స్పీడ్ బోటింగ్, స్లో బోటింగ్ చూసి పిచ్చి వశపడలేని ఎంజాయ్ చేస్తాను. కాసి మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోకుండా కాకపోతే మీరు మాత్రం ఎంజాయ్ చేయండి. రండిరా. అసలు ఎందుకురా, ఏం చేస్తారా? మనీ ఏం చేస్తారా? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారా? పొందడం మాత్రం అయ్యారు కదా. రండిరా, ఎంజాయ్ చేయండిరా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. వెళ్ళిపోవడమేరా. ఒక 100 రూపాయలు అటుకులలో కలిపి పడేస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చేయబుద్ధి కాకుండా చేయకండి. ఎందుకురా ఇంట్లో తినిపడేనారా? ఊకే పట్టుకులలో కలుపుడు అంతే పైసలు. అరే విమల్ల దర్దా వేసుకొని తినండి. నాలుగు డిసప్పాయింట్ ఉన్నది కానీ ఏం కాదు, మేము అడ్జస్ట్ అవుతాను. మీరు అందరూ చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని ఆలోచన కూడా రాదు. మీకు మేలు ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయాలంటే విమల్ కానీ మందు కానీ ఎలాంటి అయింది అది దురదృష్టం పెట్టుకోకండి. రావణి వర్మ శివగా అందరు అల్లి ఉద్దల చూపిస్తాం. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. బాగున్నదో లిటరల్లీ నేను ఏదో అనుకున్నా కానీ పిచ్చి అంటే పిచ్చి బాగున్నది. శివ అరే నేను చెప్తాను నీకే మరి నువ్వు రారా, నువ్వు చూస్తేనే నాకు నువ్వు చూసినట్టు అనిపిస్తుంది. అన్న వాళ్ళు మన వాళ్ళే, మన ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు వాళ్ళు మనతో పాటు జాయిన్ అయ్యారు గాయస్. సో మీరు కూడా రండిరా, ఎందుకురా ఉంటారా, మీరు కూడా జాయిన్ కండిరా. అరే ఆల్మోస్ట్ స్వర్గాన్ని చూసినట్టు అయితే, కాకపోతే అదొక్కటి మాత్రం చూడలేదు గాయస్. అది కూడా మీకు వ్యూలో ఆన్ వే చూపిస్తాను గాయస్. మీరు చూడండి ఒకసారి. మనలు కూడా ఫుల్ ఎగ్జైట్గా ఉన్నారు. ఎందుకంటే చూడండి ఎంత బాగున్నా అంటే ఇట్లా మనము డ్రైవ్ చేస్తాము. ఆల్రెడీ బోట్ వచ్చింది, ఈ బోట్ మనదే. ఇది ఎక్కిస్తాము. మన వాళ్ళందరూ వీళ్ళే. మేము 10 minutes తీసుకున్నాం. 10 minutes తీసుకునే వరకు మెల్లగా పోద్ది. అంటే టైం కూడా మనకు సేఫ్ కావాలి కదా, మాకు తిరిగినాడు కావాలి. వీళ్ళే ఎక్కేసినాము. అక్కడ ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. మామూలుగా లేదు. వీటికే లాస్ట్ బాగా అటు పోతారు వెహికల్స్ కానీ.
ఆల్మోస్ట్ అయిపోయింది మా బీచ్. మెల్లగా వచ్చి ఒక గంట పోదాం అనుకున్నాము, కానీ అనిపించేది కాదు. అవును ఇట్లా పోతా రాదు, కానీ ఇక మిస్ అయ్యా కాదు. మెల్లగా పోతాను రోడ్డులా. ఆల్మోస్ట్ లోపల పెట్టాను కెమెరా నాటలు అయినా లోపల కొంట పోయి ఫోటోలు దిగినాము. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒక్కరు ఇట్లా పోతానంటే చాలా స్లోగా పోతాను నేను. ఆల్మోస్ట్ రీచ్ అయినా అయిపోయింది, ట్రిప్ అనేది అయిపోయింది. రెస్టారెంట్లో అయిపోయింది మెల్లగా బాయ్స్ అయిపోయింది కదా. మన స్టాప్ వచ్చేది అంతే. 10 నిమిషాలు తిప్పిండు, 20 నిమిషాలు దిగి తీసుకున్నాం మేము. 10 నిమిషాలు తిప్పిండు. అయిపోయింది మొత్తానికి అయితే. ఒక వ్యూ పాయింట్ అయిపోయింది. మేము ఎంతో ఎక్సైట్మెంట్గా కెమెరా తీసుకొచ్చినాం. కెమెరాలో పిక్చర్స్ ఏమైనా క్యాప్చర్ చేస్తాను వాళ్ళు తీయలే. కాకపోతే మా మొబైల్ కూడా కెమెరా కంటే తోపు వస్తుంది. కొన్ని అందాలను చూడలేక నా కళ్ళు పట్టి చెదిరిపోతున్నాయి. గాయస్ మీరు కూడా వచ్చి అందాలను చూడండి. గాయస్ తెలిసి ఉంటుంది నేను అనేది అందాలు మాత్రం కాదు. నెక్స్ట్ వ్యూ పాయింట్ కాడికి చాలా వెళ్దాం. ఇక మనం కార్ దగ్గర పోతాను. అడివే అంటే నెక్స్ట్ ట్రిప్ ఇస్తా. ఇక రైట్ గాయస్, చలో నెక్స్ట్ వ్యూ పాయింట్ కాడికి పోదాం. ఎగ్జిట్ అవుతాను మీదే. వాటర్ ఫాల్ గాయస్. ఇప్పుడే మనం బోటింగ్ అయిపోయింది, ఎంట్రెన్స్ కూడా అయిపోయింది. దాటినాము. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ పోతాము. అలాగే జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత అర్ధగంట ట్రిప్ ఇస్తా అని చెప్పి జర్నీ వీడియోస్ చూడాలి. ట్రాఫిక్ అయితే మామూలు లేదు. వాటర్ ఫాల్స్ వచ్చి దగ్గర దగ్గరకు వచ్చాం. గైస్ వాటర్ ఫాల్స్కి రీచ్ అయినాం. చూద్దాం అడుగు అంటే చూద్దాం. బొమ్మ పొంగ చూపెడతాను. గుట్ట లెక్కలేకపోతాను గాయస్. ఈ మెట్లు కాసి మనము కింది నుంచి ఇట్లా వస్తాను. కింది నుంచి ఒకసారి వ్యూ మాత్రం ఇటు లెఫ్ట్ పోతే అది ఉంది కదా వాటర్ ఫాల్స్ అని. చూడండి గాయస్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్లోకి వెళ్దాం గాయస్. గాయస్ మనం అట్లా వచ్చినాం. వచ్చి ఇటు పోయి మన లెఫ్ట్ తిరిగితే ఇంకా ముంగడి పోతే వాటర్ ఫాల్స్ ఉంటాయన్న. గాయస్ ముంగడి నడవాలంటే చాలా నడవాలి. వాటర్ ఫాల్స్ అన్న వాళ్ళు ఎక్కడికి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ వాటర్ ఫాల్స్. ఓ ఎంట్రీ ఫీస్ టికెట్ తీసుకోవాలి గాయస్. ఎంట్రెన్స్ టికెట్ తీసుకో. చేసిన గొప్ప అద్భుతమైన ప్లేస్.
వాటర్ ఫాల్స్ కూడా చూసినాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది ఇంకోటి. సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్. లవ్ యూ. బాయ్.